ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధమైనటు ఒక తల్లి ఒక తండ్రి మనం క్షమాపణ అడిగితే, బిడ్డల మీద అంత కనికరాన్ని చూపిస్తే, అంత కారుణ్యాన్ని చూపిస్తే, పరలోకములో ఉన్నటువంటి మన ప్రియమైనటువంటి తనకి క్షమకి కారుణ్యానికి అవధులు అంతము లేనటువంటి హద్దులు లేనటువంటి ఆ పరలోక తండ్రి నన్ను క్షమించు అని అడిగితే మన మీద ఇంకా ఎంత కారుణ్యాన్ని ఎంత క్షమను చూపిస్తారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దేవుడు మనం గద్దించేది కొన్ని సందర్భాలలో మనకి చిన్న చిన్న శిక్షలు పంపించేది మనం బాగు చేయటానికే కానీ మనం నాశనం చేయటానికి కాదు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనమాకు. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడో, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడో. కొన్ని సందర్భాలలో ఆయన ఒకవేళ బెత్తాన్ని వాడినా కానీ ఆ బెత్తం వాడటంలో కూడా ప్రేమే ఉంటుంది కానీ కోపం ఉండదు ప్రియులారా. ఈనాడు ప్రియులకు సహోదరులారా, మనం చదువుకున్న వాక్యములో క్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నారు తన యొక్క బహిరంగ జీవితంలో. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క నోటి నుండి వచ్చినటువంటి తన బహిరంగ జీవితంలో వచ్చినటువంటి మొట్టమొదటి మాటలండి ఇవి. తన బహిరంగ జీవితంలో యేసు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాటలు. ఒక మనిషి జీవితంలో మొట్టమొదటిగా దేన్నన్నా ప్రారంభిస్తున్నప్పుడు పలికినట్టు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దానిని బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఏమి చేయబోతున్నాడు, ఎలా ఉండబోతున్నాడు అనేది మనం నిర్ణయించవచ్చు అండి. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్గా మొట్టమొదటిసారి ఆయన పదవిని బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు, లేదా మొదటి సంతకాన్ని చేసినప్పుడు దేని మీద మొదటి సంతకాన్ని చేస్తాడు అని అందరూ ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ మొదటి మాటలకి, ఆ మొదటి కార్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దానిని బట్టి చాలా వరకు ఆ వ్యక్తి ఏ విధముగా ఉండబోతున్నాడు, దేనికోసం వచ్చాడు, ఏం చెయ్యబోతున్నాడు, ఎటువంటి వ్యక్తి అని మనం నిర్ణయించుకోవచ్చండి. క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితంలో మొట్టమొదటిసారిగా పలికిన మాటలు ఇవి ప్రియులారా. చాలా విలువైనటువంటివి. క్రీస్తు ప్రభు దేనికోసం వచ్చాడు, ఏమి చెయ్యబోతున్నాడు, ఎందుకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఈ మాటల్లో మనం గ్రహిస్తాం ప్రియులారా. క్రీస్తు ప్రభువు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి ఈ లోకంలో? 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన 30 సంవత్సరాల వయసుని కూడా అజ్ఞాత జీవితం అని చెప్పొచ్చండి. ఏ జీవితం? అజ్ఞాత జీవితం. మనకు ఎక్కువగా తెలియదు ఆయన జీవితం గురించి. అజ్ఞాత జీవితం ఎవరికి తెలియదండి. మహా అయితే లూకా సువార్తలో కొంచెం ఎక్కువగా రాస్తాడు. ప్రభువు చిన్నప్పుడు ఎలా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, అదేవిధంగా చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేశాడు అనేటువంటిది కొన్ని వివరాలు మనకు దొరుకుతాయి ప్రియులారా. ఆ తరువాత మనకి ఆయన గురించి మనకు తెలిసేది ఏమిటి అంటే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడ మారుపడిపోయాడు. మరలా వెతికి ఆయనని కనుగొన్నప్పుడు జరిగిన సంభాషణ లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం.
యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడి. ఎందుకని? ఆయన గొప్ప గొప్ప ధర్మశాస్త్ర బోధకులతోటి మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు కాబట్టి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన తల్లి ఆయనతో, కుమారా ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికిరి? ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో. ఏమంటున్నాడు? మీరు నా కొరకు ఎలా వెతకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహించలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. ఆ తర్వాత ఏం జరిగిందో బైబిల్లో ఎక్కడా కూడా రాయలేదండి. ఆయన మనుషులతో మాట్లాడింది లేదండి. సాతానుతో మాట్లాడిన 40 దినాల పాటు ఉపవాసం ఉన్నప్పుడు చీపో సైతాను అన్నాడు, ఇవి అండి. కానీ మనుషులతో మాట్లాడటం ప్రారంభించింది మాత్రం ఇదిగో ఈ రోజున సువార్తలో మనం మొట్టమొదటిసారిగా వింటున్నాం ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి మరొకసారి చదువుకుందాం. యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ మాటలు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి క్రైస్తవునికి కూడా ఈ మాటలు చాలా ముఖ్యమైనటువంటివి. యేసు ప్రభు యొక్క నోటి నుండి వచ్చినటువంటి తన బహిరంగ జీవితంలో వెలువడినటువంటి మొట్టమొదటి మాటలు ఏమిటి? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందండి, సువార్తను విశ్వసింపండి, మారు మనసు పొందండి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, కాలము సంపూర్ణమైనది. ఏం సంపూర్ణమైందంటండి? ఏ కాలం సంపూర్ణమైంది? ఏ కాలం సంపూర్ణమైంది? జాగ్రత్తగా ఆలకించండి, అర్థమవుతుంది. 2 రకాల కాలాల గురించి బైబిల్ బోధిస్తుందండి. 2 రకాల కాలాలు. క్రోనోస్ అంటారండి. ఏమంటారు? గ్రీకు పదాలు క్రోనోస్ అంటారండి. క్రోనోస్ అంటే ఇప్పుడు మనం ఏ రోజున ఉన్నాం? ఏ రోజు ఇవాళ? జనవరి 21, క్రీస్తు శకం 2020. అంటే ఈరోజు ఏంటి? లెక్కల ప్రకారం చూస్తే క్రీస్తు శకం 2024వ సంవత్సరం జనవరి 21వ తారీఖు. సమయం ఎంత అవుతుందండి? 9 గంటల. ఇది లెక్కల ప్రకారం చూసేటువంటి సమయం. అర్థమవుతుంది కదా? ఇది అందరికీ అర్థమయ్యేటువంటి సమయం. అర్థమవుతుందండి? ఇది మనం చూసుకునే సమయం. కానీ దేవునికి ఒక సమయం ఉంటుందండి. అవునా కాదా? దేవునికి ఒక సమయం ఉంటుంది. నిర్ణయించబడిన సమయం అంటామండి. ఆ కాలం అనేటు చాలా ముఖ్యమైనటువంటిది. అది దేవుని యొక్క చిత్తానుసారముగా జరిగే కాలం అండి. దేవుని యొక్క చిత్తానుసారముగా దాన్ని కైరోస్ అంటారండి. దేవుని చిత్తానుసారముగా జరిగేటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో దేవుడు వాగ్దానము చేశాడు. ఏమిటి? మెస్సయ్యాను పంపిస్తానని. ఎప్పటి నుండి? మోషే కాలము నుండి, దావీదు కాలము నుండి, ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించాడండి. నా యొక్క బిడ్డను, నా యొక్క మెస్సయ్యాను మీ కొరకై పంపించబోతున్నాను అని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా ఉంటుందండి. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడను. కానీ ఈ కడపటి దినములలో ఏ దినాలండి ఇవి? దేని ప్రకారం కడపటి దినాలు ఇవి?
దేవుని యొక్క లెక్కల ప్రకారం కడపటి దినాలు. ఇంకా అర్థమయ్యేటట్లుగా మీకు చెప్తానండి. ఏమిటి అంటే, వివాహం అయింది, అంతెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. యవన ప్రాయంలో ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఒక గీత గీసావు. ఏంటి? 2024వ తారీఖు డిసెంబరు 2024వ సంవత్సరం డిసెంబరు 31 కల్లా నా పెళ్ళి అయిపోవాలనుకున్నావు. అయిపోద్దా? ఎందుకని అవ్వదు? ఈ పదం వాడావు చూడమ్మా, దేవుని యొక్క నిర్ణయం, ఆయన చిత్తానుసారముగా జరుగుద్ది. సరే, పెళ్ళయింది, కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే, పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు కలగాలనుకున్నావు, ఈ సంవత్సరం లోపులో పిల్లలు కలగాలనుకున్నావు. కలుగుతారా? అందరూ చెప్పండి, కలుగుతారా? ఎందుకు కలగరు? దేవుని సమయం ఆసన్నం కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవ లెక్కలు వేరు, దేవుని సమయం వేరండి. ఆయన సమయం కావాలి, ఆయన సమయం రావాలి. ప్రభువు ప్రియులారా, ఈ రోజున కాలము పరిపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు అనుకున్నటువంటి ఆ కాలము రానే వచ్చింది. కాబట్టి క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఏమంటున్నాడు? హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హృదయ పరివర్తన, మారు మనసు అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి కూడా, క్రైస్తవేతరునికి కూడా అతి ముఖ్యమైనటువంటిది. ఈ రోజున మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ జీవితం ఏ విధముగా ఉంది, నీ నడత ఏ విధముగా ఉంది, నీ నడక ఏ విధముగా ఉంది. మారు మనసు పొందో, హృదయ పరివర్తన చెందో. క్రీస్తు ప్రభు ప్రియులారా, ఆదిలో ప్రథమంగా ఆయన తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి అని పలికాడు. సిలువలో ఉండగా ఆయన చివరి మాటల్లో ఒక మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని రెండు కూడా క్షమాపణ గురించి మాట్లాడుతున్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చింది, ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. ఆయన ప్రేమకు హద్దులు ఎల్లలు లేవు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని మాట్లాడగలగాలి. ఇది చెప్పగలగాలి. ఇది చెప్పకుండా ప్రియులారా, దేవుడి దీవెన నాకు కావాలి, దేవునికి ఆశీర్వాదాలు నాకు కావాలి అంటే మనకి రావు. యెషయా ప్రవక్త గ్రంథంలో పలికినట్లుగా, నీ పాపములే మీకును నాకును మధ్య ఎలా ఉన్నాయి? అడ్డుగోడగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు ఈ రోజున, ఆ అడ్డుగోడను తొలగించు, దేవుని కృపను పొందుకో, దేవుని యొక్క దీవెనను పొందుకో, రక్షణ భాగ్యాన్ని పొందుకో అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తాను మాత్రమే బోధించటము కాదండి, శిష్యులు కూడా ఇదే విషయాన్ని బోధించాలని ఆయన వారికి తెలియజేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి? వారు కూడా హృదయ పరివర్తన గురించి బోధించాలి, మారు మనసు గురించి బోధించాలి అని ఆయన శిష్యులకి తెలియజేయటం, శిష్యులు కూడా అదే కార్యాన్ని చేయడాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. ఏం చెందాలని బోధించారండి? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సందేశం ఒకటే. ఏమిటి అది? హృదయ పరివర్తన చెందండి. మీ జీవితాలు మార్చుకోనండి, మీ బ్రతుకులు మార్చుకోనండి. అవి మారకుండా, అవి మార్చుకోకుండా, మన జీవితాలలో మార్పు లేకుండా మనం ఎన్నిసార్లు వచ్చి ఎంతసేపు కూర్చున్నా కానీ ప్రయోజనం శూన్యం. ప్రియులారా, మారాలి, మనసులు మారాలి, మనుషులు మారాలి. మానవ, నీవిక మారవా? ఆత్మ పరిశీలన చేసుకో. అది లేకుండా ప్రయోజనం లేదు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే, ఈ కార్యాన్ని చేయడానికి మళ్ళా మనుషులను ఎన్నుకుంటున్నాడు.
ఏ కార్యాన్ని? ఈ హృదయ పరివర్తన గురించి బోధించటానికి మళ్ళా మనుషులను ఎన్నుకుంటున్నాడండి. ఎవరిని ఎన్నుకుంటున్నాడు? మనుషులను ఎన్నుకుంటున్నాడండి. వాక్యాన్ని చదువు. మార్కు సువార్త 1:16 చదువుకుందాం త్వరగా. యేసు గలిలయ సరస్సు తీరం నడుచుచు వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచి వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్మల్ని మనుషులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికారు. మనందరికీ ఒక ప్రశ్న, ఎందుకు దేవుడు మనుషులను ఎన్నుకోవాలి? ఆయనకు అవసరం ఏంటి? ఆయనకు అవసరమా మనల్ని ఎన్నుకోవటం? అవసరం ఆయనకి? ఆయన అనుకుంటే ఆయనంతటా ఆయన బోధించలేడా? ఒక గాడిద ద్వారా మాట్లాడించిన దేవుడు గాడిద ద్వారా మాట్లాడించాడు లేదా? ఒక పావురాన్ని పంపించి సందేశాన్ని ఇచ్చినది దేవుడు. తాను మాట్లాడితే ప్రకృతి ఆలకించి గద్దించగానే తుఫాను గాలి కూడా అణిగిపోయింది కదా. ఒక పసిపిల్లవాడు తన దగ్గరికి వచ్చి కానుక ఇవ్వగలిగాడు కదా. సర్వశక్తిమంతుడైనటువంటి వాడు కదా ఆయన. సకలాన్ని కలుగజేసినటువంటి వాడు కదా ఆయన. మరి ఆయన మనుషులను ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటండి? కారణం ఏంటంటే, మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే తన సువార్త కార్యములో ఆయన మనిషికి కూడా అధికారాన్ని ఇచ్చి అంతగా ప్రేమించాడండి. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నది తల్లులు తండ్రులు అందరూ కూడా అనుకోమాకండి ఇది గురువుల బాధ్యత మాత్రమే, గురువులకు మాత్రమే యేసయ్య అధికారాన్ని ఇస్తున్నాడు. నో, ప్రతి తల్లి ప్రతి తండ్రికి కూడా ఈ బాధ్యత ఉంది. ఏమిటి ప్రియులకు దేవుని బిడ్డలారా? మోషే ఏ విధముగా ద్వితీయోపదేశ కాండములో ప్రజలతోటి మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు మీ బిడ్డలకు బోధించండి, ఈ ఆజ్ఞలను మీ బిడ్డలకి బోధించండి. మీ ద్వారబంధాలకు ఈ వాక్యాన్ని రాసుకోవటం మాత్రమే కాదు, మీ నొసళ్ళకి రాసుకోవటం మాత్రమే కాదు, మీ బిడ్డలకి దేవుని యొక్క ఆజ్ఞలను బోధించండి. దేవుడు మనందరి మీద ఈ బాధ్యత ఉంచుతున్నాడు. దేవుని యొక్క సువార్తని బిడ్డలకు ప్రకటించే బాధ్యత ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. ప్రియులారా, గురువులకి విచారణగా లేకపోతే సువార్త ప్రచారకులుగా వేద ప్రచారకులుగా వాళ్ళు వెళుతుంటే, తల్లిగా తండ్రిగా ఉపాధ్యాయుడిగా సంఘ పెద్దగా మర్యాదల సభ్యురాలిగా నీ స్థాయిలో నీకు కూడా దేవుడు ఒక బాధ్యతనిస్తున్నాడు. ఏమిటి అది? ఈ సువార్తను జీవించాలి, ఈ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. మన స్థాయిలో మన జీవితం ద్వారా ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యత, గురుతర బాధ్యతని నేను ఎంతవరకు నెరవేరుస్తున్నాను, నేను ఎంతవరకు జీవిస్తున్నాను, దాన్ని నెరవేరుస్తున్నానా? నెరవేర్చకుండా దేవుడు నన్ను దీవిస్తాడా? నా జీవితం బాగలేకుండా, నా బిడ్డల జీవితాన్ని సరిగా చూడకుండా నేను దేవుడు నన్ను దీవించాలంటే కుదురుతుందండి? కుదరదు ప్రియులారా. ఈ రోజున ప్రభు అంటున్నాడు, హృదయ పరివర్తన చెందుడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, సువార్తను విశ్వసించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని వేడుకోవాలి, దేవా నాకు ఆ శక్తినివ్వయ్యా. నీ సువార్తను విశ్వసించి హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది, ప్రభువా నేను కూడా ఒక సువార్తీకుడిగా నా పరిధిలో, నా స్థాయిలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా ఇరుగు పొరుగు వారి విషయంలో నేను కూడా నీ సువార్తను ప్రకటించేటువంటి వాడిగా నన్ను దీవించు తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుందాం. ప్రభువు హృదయ పరివర్తన చెందుడు, మారు మనస్సు పొందుడు, సువార్తను విశ్వసింపుడు, దేవుని యొక్క రాజ్యము సమీపించినది అని పలికాడు. ఆయన యొద్దకు వెళదాం, ఆయనకి రక్షణ పొందుకుందాం, పశ్చాత్తపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మీరు అంటున్నారు, హృదయ పరివర్తన చెందుడు, మారు మనస్సు పొందుడు, సువార్తను విశ్వసింపుడు. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మానవ బలహీనతల కారణముగా మా జీవితంలో మేము చేసిన ప్రతి పాపాన్ని దయతో మన్నించు, దయతో క్షమించు తండ్రి. ప్రభువా, హృదయ పరివర్తన చెంది మా పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడి నీ సన్నిధికి వచ్చి
నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదాలను పొందుకునేలాగున, అన్నింటికంటే ముఖ్యంగా నీ రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ ఆదివారములో నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ హస్తాలను చాచి దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా నీ బిడ్డల మీద ప్రోక్షించండి ప్రభువా. నీ శ్రేష్టమైన దీవెనల ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహించండి, ఆశీర్వదించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.